ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి. చేయగలిగింటే ఖచ్చితంగా చేసింది. రేషన్ కార్డు ఇవ్వట్లేదంట, అమ్మఒడి స్పెసిఫికేషన్ లోపల ఉంటే గైడ్ లైన్స్ ప్రకారం సపోర్ట్ ముందు పిలిచండి. అక్క బాగుంది.
నిమిషాలు అయిపోయాడు. చర్యలు తీసుకోమా ఫోటో తీసుకో సరే సార్ తీసుకోరా ఏందమ్మా బాగున్నామా? హనుమా కొబ్బరి వాటి తీసుకో. ఓకే మేడం అయిపోయి ఒక్క నిమిషం అమ్మమ్మ ఈ అబ్బాయి పిల్లడమ్మా రోడ్డు అసలు అందుబాటులో లేవు. బాధుడే బాధుడా అంతా బాధుడే గత పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు అంటే రాజుగారు బాగుండాలిగా పరిపాలన. అది అసలు మంచి పరిపాలన లేదు. పరిపాలన అందేవాళ్ళు మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి. పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి. అసలు మంచి పరిపాలన అందించే మన రాజుగారు కావాలి. రాజధాని లేదు, ధరలన్నీ పెరిగిపోయాయి. నీళ్ళ గత ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 170 రూపాయలు, ఎంతమంది వాళ్ళు అయితే వాళ్ళు 240 రూపాయలు. సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం చేసుకొని బతకాలి. మరి మేము ఎట్లా బతకాలి? పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి. కరెంట్ బిల్లు కట్టు. సో ఎంత మందికి కట్ చేశారండి? ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా? 18 ఇస్తాడు అన్నాడు, 2 సంవత్సరాలు ఇచ్చాడు, ఇవ్వాల ఆపేశాడు. అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. కావాలని కోరుకుంటున్నాం. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం. పథకాలు కాసి పడతల్లా వాళ్ళు ఇస్తారు, రేపు తినేసేస్తాం ఊరుకుంటాం. మీరు చెప్పినట్టు మంచి రాజులు ఉంటే, మంచి పరిపాలన ఉంటే కావాలి, మంచి ఫ్యాక్టరీలు కావాలి. ఇప్పుడు మాకు చదువుకునే పిల్లలు లేరు. చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా. మాకు సెంటు పొలం లేదు, అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటాం. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయినాయి, ఒక అబ్బాయి. ఓకే, అతను ఏం చేస్తున్నాడు? ఏదో పని చేసుకొని బతుకుతాడు. సో జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు. కష్టం. ఇండస్ట్రీలు రావట్లేవు, ఏమీ రావట్లేదు. మరి మా కాళ్ళ చదువుకుందా, బీఎడ్ చేసి ఎంఎస్సీ చేసి మరి లేదు. ఏమీ లేదా? 2 మాటలు పెట్టాము, 2 మాటలు చేయలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే, డెవలప్ చేసింది ఆయనే. మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే. ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది. తప్పకుండా అవుతుందండి, ఎందుకు అవదు? అక్కడ రాళ్ళు రప్పులు అప్పుడు, ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. తప్పకుండా జరుగుతుందండి. ఇంకొక 5 సంవత్సరాలు మన దగ్గర ఉంటే, మన చేతుల్లో ఉంటే, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా బాగుంటుంది. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి. అవును, మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరుమంటున్నారు కదా, ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవాలని. అదే మన రాజధాని డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా. అదే కరెక్ట్. ఆశతోనే పొలాలన్నీ ఇచ్చారు, మాకు లేదు, మేము ఇవ్వాల. కరెక్ట్. ఇచ్చిన వాళ్ళు అయినా సంతోషంగా ఉన్నారు కదా. చాలా కష్టపడుతున్నారు, అదే చెప్తున్నారు కదా. కవులు రావట్లేరు, ఎవ్వరు రావట్లేరు.
అసలు ఆదాయం ఏం రావట్లేదని. రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకున్నాం. పథకాలకి ఏం ఆశపడతలేదు. అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఉండాలి, అదే బాగుండాలి. లోకేష్ గారి విజన్ అదే. వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అదే. అదని మేము కోరుకునేది. తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు. తప్పకుండా జరుగుతుంది.